గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు దీపా టీవీ. నేను మీ అశోక్ దుర్గం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వినాయకుల సందడి మాత్రం స్టార్ట్ అయింది. సెప్టెంబర్ 7వ తారీఖు వినాయక చవితి సందర్భంగా ముందుగానే భూపాలపల్లి జిల్లా జయశంకర్ జిల్లా భూపాలపల్లిలో వినాయకుల సందడి మొదలైంది. వినాయక విగ్రహాలతోటి మాత్రం కలకలలాడుతుంది. విక్రేతలు ఎక్కడ పడితే అక్కడ భూపాలపల్లిలో జయశంకర్ బొమ్మ దగ్గర నుంచి ఫైన్ లైన్ కమాన్ దాకా విక్రేతలు ఎక్కడ పడితే అక్కడ వినాయక విగ్రహాలు అయితే దించారు విక్రయించడానికి. ఒకసారి మరి పోయిన సంవత్సరానికి ఇప్పటి సంవత్సరానికి ఇప్పుడు ఉన్న 2003, 2004 తేడా ఏంది ఒకసారి విక్రేతని అడిగి తెలుసుకుందాం. అన్న మాటలను తెలుసుకుందాం. అన్న చెప్పండి. మీకు నా పేరు కోదాడి శ్రీనివాస్. గత 8 సంవత్సరాల నుంచి జయశంకర్ జిల్లా భూపాలపల్లిలో వినాయక విగ్రహాలను హోల్సేల్ రిటైల్గా నేను విక్రయించేస్తున్నాను. గత సంవత్సరం 33 బొమ్మలు మిగిలి దాదాపు సుమారుగా ఒక 3 లక్షల రూపాయలు నష్టం చవి చూడాల్సి వచ్చింది. కనీసం ఈ సంవత్సరమైన పిఓపి రేటు పెరిగింది, విగ్రహ తయారీ రేటు పెరిగింది. కనీసం ఈ సంవత్సరమైన స్వామివారి కృప మాపై ఉండి మాకు తగు లాభాలు కలగాలని ఆ స్వామివారిని వేడుకుంటున్నా. కస్టమర్లను కూడా విక్రేతలకు కూడా మా విన్నపాన్ని గ్రహించండి అని చెప్పని ఆ స్వామివారి కృప ఉండి మనవి చేసుకుంటున్నా. అన్న, పోయిన సంవత్సరానికి ఇప్పటికీ రేటు ఏమైనా తగ్గిందా పెరిగిందా? సంవత్సరం పెరుగుతూనే ఉంటుంది, కానీ ఒక సంవత్సరానికి విగ్రహాన్ని రేట్ అనేది మార్కెట్ రేట్ అనేది ఎప్పుడు తగ్గదండి. ఒక ఇయర్ పెరిగినట్టు మార్కెట్ రేటింగ్ కూడా కానీ ప్రొడక్ట్ దాని కస్టమర్స్ కానీ జిఎస్టీ అని హిస్టీ అని నానా విధాన రేట్లు ఉంటాయి. అన్ని రేట్లు పెరుగుతున్నాయండి. లేబర్ ఛార్జీ, గీబర్ ఛార్జీ, ట్రాన్స్పోర్టు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. కానీ విక్రయదారుల దగ్గర నుండి మాత్రం మాకు ఇలాంటి స్పందన అనేది కూడా లేదు. వ్యాపారులు ఎక్కువైపోయారు, చిరు వ్యాపారులు ఎక్కువైపోయారు. విగ్రహాలు అడ్డవులుగా తెస్తున్నారు. విగ్రహాలు అడ్డవులుగా తెచ్చేసరికి వారికి అమ్ముడు పోతాయో పోయో అనే భయానికి తెచ్చిన రేటు కంటే తక్కువకి అప్పుడు వాళ్ళు చవి చూసి మార్కెట్లో బేరం దెబ్బతినాల్సి వస్తుంది. అన్న, ఇప్పుడు మనం చూస్తున్న ఈ వినాయకులు మీరు ఎప్పటి చేస్తున్న బిజినెస్ ఇక్కడ భూపాలపల్లిలో? నేను గత 8 సంవత్సరాల నుంచి ఈ భూపాలపల్లిలో వినాయక విగ్రహ బిజినెస్ చేస్తున్నాను. అన్న, ఇప్పుడు మీ దగ్గర అంటే స్టార్టింగ్ ప్రైస్ నుంచి ఎన్ని వరకు అంత ఎంతలో దొరుకుతాయి? ఇప్పుడు చిన్న వినాయకులు ఉన్నాయి, పెద్ద వినాయకులు ఉన్నాయి కదా, అంటే స్టార్టింగ్ ప్రైస్ 4 ఫీట్ల వినాయకుడు వచ్చేసి 6,500, 5,000 ఉంటుంది. ఈ 6 ఫీట్లు వచ్చేసి 12,000, 7 ఫీట్లు వచ్చేసి 13,000, ఈ 8 ఫీట్లు వచ్చేసి 16,000, 9 ఫీట్లు వచ్చేసి 18,000 అని ఇలా రేటు పెట్టి ఉంటుందండి. ఇది 6 ఫీట్ల విగ్రహం అండి. ఇప్పుడు ఇది ఎంత? ఇది 7 బావు అండి. 7 బావు ప్రైజ్ వచ్చేసి 13,500 రూపాయలు అండి. 13,500 రూపాయలు. ఎంత? 7 ఫీట్ల 3 ఇంచులు. 7 ఫీట్ల 6 ఫీట్ల 2 ఇంచులు అండి. ఇది 6 ఫీట్ల 2 ఇంచులా? దీనికి 12,500 అండి స్టార్టింగ్ రేటు. 12,500 స్టార్టింగ్ రేటు. ఈ కవర్లు ఎందుకు కప్పారన్న? ఇట్లా కవర్లు వర్షానికి ఇటు వర్షం పడి ఆ చెంకి కలర్ ఖరాబ్ అయిపోతుంది. మళ్ళీ ప్లస్ దుమ్ము అని చెప్పి 10 రోజులు రోడ్డు మీద ఉండాలంటే విగ్రహాలు మళ్ళీ 10 రోజులు తడిచి ఖరాబ్ అవుతాయి. కస్టమర్స్ ఏంటంటే కలర్ పోయింది, అది పోయింది, ఇది పోయింది అంటారు. ఆ విధానం కోసం అని చెప్పి సేఫ్టీ కోసం కవర్ వేయడం చూస్తున్నాం. కానీ మనం ఇప్పుడు వినాయకులు భూపాలపల్లి జిల్లాలో ఎటు చూసినా కానీ వినాయక విగ్రహాలు అయితే దర్శనమిస్తున్నాయి. విక్రేతడు అయితే ఆయన మాటలు చెప్పిండు 6,000 నుంచి 12,000 దాకా ఉన్నట. స్టార్టింగ్ నుంచి 6,000 నుంచి 12,000 దాకా స్టార్టింగ్ ప్రైస్, 6,000 ఎండింగ్ ప్రైస్ 12,000 దాకా అయితే మనం ఈ సీనన్న దగ్గర దొరుకుతున్నాయట. ఎవరైనా కావాలనుకుంటే మాత్రం ఇక్కడ మన జయశంకర్ బొమ్మ దగ్గర నుంచి ఇక్కడ ఫైన్ లైన్ కమాన్ దాకా వినాయక విగ్రహాలు చాలా పెట్టారు. ఇక్కడికైతే రావచ్చు అని అప్రోచ్ అయితే ఏమన్నా చూద్దామంటాడు. వచ్చిన వాళ్ళు చూసి రేట్ అటు ఇటు మాట్లాడి ఇచ్చేస్తామని అంటుండ్రు.